హాయ్ ఫ్రెండ్స్, ప్రియదర్శి పులికొండ నటించిన తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి సినిమా ఆహాలో రిలీజ్ అయింది. ఇది సగం తెలుగు సగం తమిళ్ నటులతో తీసిన సినిమా. అది కూడా సరైన స్క్రిప్ట్, సరైన ఎడిటింగ్, సరైన టైటిల్ మిక్సింగ్ ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు తీసి పడేశారు. ఓటీటీలో అందుకే రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఎవరో హీరో కాదు, ఒక దొంగ బ్యాంకులో దొంగతనం చేసి ఒక క్యాబ్ ఎక్కుతాడు. బలవంతంగా క్యాబ్ డ్రైవర్ని బెదిరించి బయలుదేరతాడు. ఆ క్యాబ్ డ్రైవర్కి అతనికి గొడవ వచ్చి ఆ గొడవలో బుల్లెట్ దిగుతుంది. అక్కడి నుంచి హోటల్లో చేరతారు. ఆ హోటల్లో రిసెప్షనిస్ట్ కూడా డబ్బు పిచ్చి ఉంటుంది. లేచిపోయి వచ్చిన ఆ రిసెప్షనిస్ట్ ఏం చేయాలో తెలియక ఆ డబ్బు దొంగతనం చేసి పారిపోతుంది. మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఓ కారులో ప్రయాణిస్తూ ఓ రోజంతా తిరుగుతూ ఉండగా ఈ మధ్యలో 50 లక్షల కోసం ఇష్టం లేని పెళ్లికి ఒప్పుకుంటుంది ప్రియదర్శి లవర్. ఆ 50 లక్షలు నేను తెస్తానని వెళ్ళిన ప్రియదర్శి ఈ కారులో తిరుగుతున్న రిసెప్షనిస్టు, డ్రైవరు, దొంగ యాక్సిడెంట్కి గురై రోడ్డు మీద పడి ఉండగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు తీసుకొని ప్రియదర్శి వెళ్ళిపోతాడు. ఇదే కథని ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు తీశాడు. మధ్యలో భద్రం డాక్టర్ గెటప్లో అప్పుడప్పుడు వచ్చి కామెడీ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఫలితం లేదు. టైంపాస్కి ఏదో ఒకటి చూడాలనుకుంటే అలా ఈ సినిమాని చూడొచ్చు, కానీ ఇది యాక్చువల్గా సినిమా అనడం కన్నా షార్ట్ ఫిల్మ్ అనడం బెటర్. అక్కడక్కడ కొంచెం మంచి లొకేషన్స్లో ఊటీ, కొడైకెనాల్ టైపు, అరకు టైపు లొకేషన్లో తీయడం వల్ల కొంచెం సినిమాని చూడగలుగుతాం. హీరోయిన్ బాగుంటుంది కానీ పెద్దగా చేసిందేం లేదు. అలాగే రిసెప్షనిస్ట్గా నటించిన అమ్మాయి ఓకే అనిపిస్తుంది. క్యాబ్ డ్రైవర్గా తమిళ నటుడు ఓకే అనిపిస్తాడు. డబ్బులు దొంగతనం చేసిన వ్యక్తిగా, గాయపడిన వ్యక్తిగా నటించిన వ్యక్తి కూడా కొంచెం న్యాచురల్గానే చేశాడు. నటీనటులు అందరూ బాగానే చేసిరా. సినిమాలో అంత ఇంట్రెస్టింగ్ కలిగించే ఎలిమెంట్స్ లేవు. ప్రేక్షకుల్ని సినిమా చూసేలా చేసే ఒక్క అంశం కూడా చెప్పుకోదగ్గ అంశం లేదు. అందుకే సినిమాను ఓటీటీలో ఆహాలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?